దేవుని యొక్క విడుదల చూసిన విడుదల అనుభవించి ఇప్పుడు తిరిగి ఆయన ఫాదర్ ఇన్ లా లైక్ జెత్రో దగ్గరికి వస్తాడు. బేసిక్ గా జెత్రో మోషేని, తర్వాత తన కుమార్తె అయిన సిపోరా, తర్వాత ఇద్దరు కుమారులు అప్పటికే ఇద్దరు కుమారులు వాళ్ళ మోషేకి ఉన్నారు. సో వారిని కలవటానికి ఫ్యామిలీ రీయూనియన్ ఇది జరుగుతుంది. ఆ సమయంలో మోషే జరిగిన విషయాలన్నీ కూడా ఫరోతో, ఐగుప్తులో ఏమేమి జరిగినాయో, తర్వాత ఇజ్రాయెల్ దేవుడు యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యాలు అన్ని వివరించి ఆ సమయంలో ఎత్రో అవన్నీ విని దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి ఆయన దేవుణ్ణి మహింపరుస్తారు. మనం కొంచెం హిస్టరీ చూస్తే కనుక జెత్రో ఆయన మిదియానీయులకి ఒక నాయకుడిగా ఉండేవాడు. ఆయన ఒక యాక్చువల్గా యాజకుడు, మిద్యానీయుల యాజకుడు ఆయన. అయితే ఆ దినాల్లో మిద్యానీయులు ఇజ్రాయెల్ ప్రజల్లాగా యెహోవాని ఆరాధించే వాళ్ళు కాదు, కానీ అన్య దేవతల్ని ఆరాధించేవారు. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఎత్రో ఇజ్రాయేలీలు కాదు, ఆయన ఒక విగ్రహారాధికులకి సంబంధించిన ప్రజల మధ్య యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఎలాగైతే అహరోను ఇజ్రాయెల్ కి ప్రధాన యాజకుడిగా ఉండి యెహోవా దేవుణ్ణి వారికి మీడియేటర్ గా ఉండి ప్రధాన యాజకుడిగా అయ్యారో, ఆ సమయంలో ఎత్రో మిద్యానీయులకి యాజకుడు. కాకపోతే యెహోవా దేవుడు ఆరాధించేవాడు కాదు. అయితే ఆయన ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్యుడు అయినప్పటికీ ఆయన నిజంగా నిజమైన దేవుడు ఎవరు అనే ఎప్పుడు ఆయన పరిశీలిస్తూ ఉండేవాడు. తర్వాత దేవుడు చేసే మోషే జీవితాన్ని చూసి, తర్వాత దేవుడు ఇజ్రాయెల్ ప్రజల ప్రక్షాళన చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి ఆయన విని నిజమైన దేవుడు ఎవరు అనేది గ్రహించాడు. తర్వాత చూస్తే కనుక ఆయన జీవితంలో దేవుడు, మనకు తెలుసు, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు మొదటిగా అబ్రహాం కూడా అన్యస్తుడే. ఆయన అబ్రహాము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లైక్ విగ్రహారాధికులు. అయితే పిలిచిన తర్వాత దేవుడు ఆయనకి వేరే పేరు ఇచ్చారు. అబ్రాము అనే పేరు నుంచి అబ్రహాము అని మారుస్తారు. అయితే దాని అర్థం మనకు తెలుసు, లైక్ అనేక దేశాలకి ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అలాగే ఆయన దేవుడు ఎప్పుడైతే అబ్రహాం పిలుచుకుని, అబ్రహాం ఎప్పుడైతే దేవుని వెంబడించి అన్ని విగ్రహారాధన వదిలేసి ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించారో, దేవుడు గణపరిచి ఆయన ఆత్మీయ ఎదుగుదల గుర్తించి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన అబ్రహాం కింద మార్చారు దేవుడు. కాబట్టి పేరు అనేది, ఒక వ్యక్తి పేరు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనకు కూడా తెలుసు, మన పేరు మామూలుగా మన పేరెంట్స్ పేరు ఇస్తారు. కొంతమంది ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ వేరే పేరుతో పిలవచ్చు. బట్ మన జీవితము, మన ఇజ్రాయెల్ ప్రజలు ముఖ్యంగా ఆ దినాల్లో పేరు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ పర్సన్ కి ఒక విధంగా చూస్తే ఎటువంటి మనిషి వ్యక్తి అనేది, తర్వాత ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉండొచ్చు, తర్వాత ఆయన డెస్టినీ ఏంటి అనేది కూడా ఆ పేరుని బట్టి అటువంటి పేర్లు మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టేవాళ్ళు.
ఇక్కడ జెత్రో జీవితం చూస్తే గనక ఎత్రో అంటే హిజ్ ఎడిషన్, లైక్ ఆయన ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేవుని ఎరిగి తెలుసుకున్నారో ఆయన ఇజ్రాయెల్ జనాంగంలోకి చేర్చబడ్డారు. ఆ ఎత్రో అర్థం అది. అయితే మనం సరిగా గమనిస్తే కనుక ఇక్కడ ఈ ఎత్రోకి ఏడు పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా దేవుడు 7 పేర్లు ఇస్తారు. ఒకటి ఎత్రో, రెండోది ఏతా అంటే ఎడిషన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు మోషేకి ఎప్పుడైతే మోషే దేవుని గురించి తెలియపరిచారో తర్వాత ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు అని ఎత్రో అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన యొక్క అనుభవాన్ని బట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి కూడా మోషేకి కూడా అడ్వైజ్ ఇస్తారు. లైక్ ఇజ్రాయెల్ ప్రజలకి ఆ టైంలో మోషే ఒక్కడే అందరికి తీర్పు తీర్చే జడ్జిగా ఉండేవాడు. అయితే ఆ టైంలో ఎత్రో చూసి అది నువ్వు ఒక్కడే చేయలేవు అని కంప్లీట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అనేది మోషేకి ఆయన యొక్క జ్ఞానం ద్వారా ఆయన మిద్యానీయులకి నాయకుడు కాబట్టి ఆయనకి ప్రజల్ని ఎలా పరిపాలించాలి అనేది ఎలా ప్రధాన యాజకుడిగా ఉండాడు కాబట్టి ఆయనకు తెలుసు. సో ఆ అనుభవం మోషేతో పంచుకున్నప్పుడు మోషే ఆయన యొక్క విజ్డమ్ తీసుకుని లైక్ ఇజ్రాయెల్ ప్రజలకి జ్యుడిషియల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాడు. మనకు తెలుసు లైక్ టైంలో అనేక జడ్జెస్ ని మోషే ఏర్పాటు చేస్తాడు. ఆయా జనాల్ని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి అది అక్కడ తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు బయలుపరుచుకుంటాడు. తర్వాత మోషేకి మనకు తెలిసిన ఇదే లైక్ మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తారు దేవుడు. అయితే ఎత్రో ఇవన్నీ ఆయన ఫర్దర్ లైక్ దేవునిలో ఎదిగి తర్వాత ఆయన దేవుడు అంటే చాలా ఇష్టపూర్తిగా ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు నమ్మి ఆయన వెంబడించి ఆయన ఆజ్ఞలు కూడా గైకొంటూ మొదలు పెడతాడు. కాబట్టి ఆ టైంలో దేవుడు కావా అని పేరు పిలుస్తాడు. ఆ తర్వాత మనం కొంచెం ధ్యానిస్తే రూవెల్ అనే పేరు ఎత్రోకి ఇవ్వబడుతుంది. దేవుడే ఇస్తారు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క స్నేహితుడు. రూవెల్ ఎలాగైతే మోషే దేవుడికి ఎంత దగ్గరగా ఉండి అన్ని దేవుని ఆజ్ఞలు పాటించి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు దేవుడిని ఎలాగైతే తెలుసుకున్నారో మోషే లాగానే ఎత్రో కూడా దేవుళ్ళు ఎదగటం మనం గమనించవచ్చు. ఆయన కూడా దేవుని యొక్క సమీపంగా అయ్యి దేవుని యొక్క వాక్యము ఆజ్ఞలు గాయకుంటూ దేవుని ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క రూవెల్ అనే దేవుడే పేరు పెడతాడు, అంటే దేవుని యొక్క స్నేహితుడు అనే. సో ఇదే మనం పేర్లు చూస్తే కనుక ఎత్రో జీవితంలో ఎలాగో స్పిరిచువల్ గా ఎట్లాగో ఎదిగారు దేవునిలో పాత్ మనం చూడొచ్చు. వీ కెన్ మ్యాప్ దట్ చార్ట్. తర్వాత ఆయనకు ఇంకో పేరు ఏంటంటే పుతయ్యాల్ అంటే ఆయన విగ్రహారాధకుడు కాబట్టి దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన విగ్రహారాధనని వదిలిపెట్టేస్తారు. ఆయన కంప్లీట్ గా దేవుని తెలుసుకుని దేవుడే ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు గైకుంటూ మిద్యానీయులకి ప్రీస్ట్ గా ఉండటం కానీ తర్వాత
ఇంకా ఎటువంటి విగ్రహారాధన అన్ని వదిలేస్తారు. కాబట్టి ఆయనకి ఆ పేరు ఇవ్వబడింది ఉథేయల్. ఇంకొంచెం ధ్యానిస్తే ఆ తర్వాత హీతర్ అనే పేరు కూడా ఆయనకి ఒక పేరుంది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క జనాంగంలో సమకూర్చబడ్డవాడు. ఆయన కంపానియన్ ఆఫ్ ఇజ్రాయిల్. మనకి ఇది మనకు తెలుసు, రూత్ స్టోరీలో మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు కూడా ఇజ్రాయెల్ దేవుడే నా దేవుడు అనేది తను దేవుని తెలుసుకుని వెంబడించడానికి సిద్ధపడుతుంది. నయోమితో చెప్తుంది, మీ దేవుడే నా దేవుడు అని. సో అట్లాగే ఇక్కడ యెత్రో కూడా ఇజ్రాయెల్ దేవుడే నా దేవుడు అని అంగీకరించారు. కాబట్టి ఆయనకి హీతర్ అనే పేరు దేవుడిస్తారు. ఫైనల్ గా ఇంకొక లాస్ట్ పేరు ఏంటంటే కెనీ. ఆయన పేరు కెనీ. అదేంటంటే ఆయన జీవితం గనక మనం చూస్తే గనక ఆయన ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మటమే కాకుండా ఆయన సత్యంతోనూ పూర్తిగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ దేవుని యొక్క నీతిని వెంబడించాడు. కాబట్టి ఆయనకి కెనీ అనే పేరు కూడా పెట్టబడింది. ఆయన నీతి సత్యాన్ని బేసిక్ గా ఫాలో అయ్యారు కాబట్టి. ఇంకొక మీనింగ్ కెనీ అనేది ఇంకో మీనింగ్ ఏంటంటే ప్యాషనేట్ అండ్ జెలస్. అంటే ఆయన ఎంతో నిష్ఠతో దేవుణ్ణి వెంబడించాడు. దేవుని యొక్క నీతి సత్యాన్ని, తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం మొదలు పెట్టాడు. అందుకనే ఆయన కెనీ అనే పేరు కూడా ఇవ్వబడింది దేవుడు. కాబట్టి మనం ఆయన జీవితం క్లుప్తంగా చూస్తే గనక ఆయన పేర్లు, ఈ 7 పేర్లు ధ్యానిస్తే ఆయన యొక్క లైఫ్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది, దేవునిలో ఎట్లా ఎదిగాడు అనేది మనం క్లియర్ గా చూడొచ్చు. మన జీవితంలో కూడా మన పేరు మనకి దేవుడు మనం ఎట్లా దేవుని వెంబడిస్తున్నాం, దేవుడు మన పేరుని బట్టి దేవుడు మన ఆలోచిస్తే గనక మనం ఎలా జీవిస్తున్నామో, మన పరిస్థితి ఎట్లా ఉంది స్పిరిచువల్ గా దేవుని ఎదుట, మనం పూర్తి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి వెంబడిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా, దేవుడు మన ఆలోచిస్తే గనక మనకి ఏ పేరు ఇవ్వటానికి మన ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం పరీక్షించుకుని మనలో పాల్గొని ముందు ఆయన దేవుడు. ఇంకొక విషయం మనకు తెలుసు, యేసు ప్రభు ఆయన యొక్క సిలువ యాగాన్ని బట్టి పరిశుద్ధమైన దేవుడు యెహోవా దేవుడు మనకి కూడా ఆయన యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ కలిగజేశారు. మన పాపాలన్నీ క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నారు. అయితే మరలా వచ్చినప్పుడు మన దేవుడు మనకి బేసిక్ గా పరలోకానికి తీసుకెళ్తారు. మనకి అంత బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుడు మన అందరికి, ప్రతి ఒక్కరికి ఒక నూతన పేరు ఇవ్వబోతున్నారు. మన జీవితాన్ని పరీక్షించుకుని ఏ పేరు మనకి దేవుడు ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క విశ్వాసికి ఒక యూనిక్ పేరు వస్తుంది. ఆయన దేవుని బిడ్డలుగా మనకి యేసు ప్రభు ఈజ్ ద ఫస్ట్ బార్న్, బట్ మనమందరం కూడా ఆయన దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన పేరు మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధమైన పవిత్రమైన దేవుడు, మన ప్రేమించి సమస్త మన కోసం చేసిన దేవుడు, ఆయన్ని మనం ఎలా వెంబడిస్తున్నామో మనం పరీక్షించుకుని ఆయన గొప్ప కార్యాలు చేసినందుకు తర్వాత ఆయనకి మహిమ వచ్చేటట్లుగా మన పేరుకి తగ్గ జీవితం మనం జీవించి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. కొంత సమయము దేవుని ఎదుట ఒకరించి ఆరాధిద్దాము.
బ్రదర్స్, బ్యాక్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ.